ప్రథమ మహిళ తాను. ఆవిడ మొట్టమొదటి మహిళ కదండి మరి పురస్కారాన్ని స్వీకరించడానికి. ఆవిడ మాకు ప్రథమ మహిళతోనే సమానం. ప్రథమ మహిళ తాను పరమ పురస్కృతి పొందగాను. ప్రథమ మహిళ తాను పరమ పురస్కృతి పొందగాను నేడు పుణ్యమాయే. పొంగిపోయే తల్లి పూజ్య శారద నేడు. పొంగిపోయే తల్లి పూజ్య శారద నేడు. రమను చూచి మురిసే రచన జగతి. స్నేహమైకి నేడు చెలిమి సిరులతోడ. స్నేహమైకి నేడు చెలిమి సిరులతోడ. పలుకగాను సుఖము పులకరించి నేస్తులల్ల చేరి నిమ్మి నందనమున హాయి నుండి పలికే హాయి జయము. నిమ్మి నందనమున హాయి నుండి పలికే హాయి జయము. జయ హో రమాదేవికి జై. అందరికీ కృతజ్ఞతలండి. ఒట్టి పిడిగిలే అనుకోకు అది చట్టాలను అనుకోకు అది చీకటినే కాల్చేస్తుంది. చిన్న దీపమని అనుకోకు అది చీకటినే కాల్చేస్తుంది. పడే రూపంతో
మాపల్లి శంకర్ గారు రెడీగా ఉంటారు. ఏమైపోతున్నదో ఎటు పయనిస్తున్నదో ఎవరికి ఎరుకాయి కాలం నడక చివరికి ఏమవుతాయో మన బ్రతుకులు గనక ఏమైపోతున్నదో ఎటువైపు వెళుతున్నదో ఏమైపోతున్నదో ఎటువైపు వెళుతున్నదో ఎవరికి ఎరుకాయి కాలము నడక చివరికి ఏమవుతాయో మన బ్రతుకులు గనక ఏమైపోతున్నదో ఎటు పయనిస్తున్నదో ఏమైపోతున్నదో ఎటు పయనిస్తున్నదో మనిషే తన స్వార్థం కోసం మరి తప్పిస్తూ ఉండడు నిత్యం అవసరాల కన్నా నిన్నగా అంతట పరుగెడుతున్నాడు పక్కవాడి ప్రయోజనాలే మన దగ్గర లేదనుకుంటూ పక్కవాడి ప్రయోజనాలే మన దగ్గర లేదనుకుంటూ మనకు తాను నిలబడి బతికితే అది నాకు ఏమైపోతున్నదో ఎటు పయనిస్తున్నదో ఏమైపోతున్నదో ఎటు పయనిస్తున్నదో సృష్టిలో నలుది కొరనంతా చిత్రవతా చేస్తున్నాడు పంచభూతములనే మనిషి అగచేతులాడిస్తున్నాడు నీళ్ళనికి నీరు నింపు గాలి వచ్చి చేసిండు నీళ్ళనికి నీరు నింపు గాలి వచ్చి చేసిండు విశ్వానికి బేరం పెట్టే స్థితికి మనిషి చేరుతున్నాడు ఏమైపోతున్నదో ఎటు పయనిస్తున్నదో ఏమైపోతున్నదో ఎటు పయనిస్తున్నదో పాల పొదుగు విషముతో నిండుగా నింపేస్తున్నాడు పసికందులా కలిమేమో పెట్టుబడిగా మలుచుతున్నాడు అడుగడుగున నీళ్ళ చరితకు పథకము రచిస్తా ఉన్నాడు
అడుగడుగున నేల చేతకు పతకము రచిస్తమున్నడు రక్తబంధ విలువలు మరిచి గుండెరాయి ఏమైపోతున్నదో ఎటు పయనిస్తున్నదో ఏమైపోతున్నదో ఎటు పయనిస్తున్నదో పచ్చటి అడవులలో వెచ్చటి నిత్తులు పాలిస్తున్నాడు ప్రకృతిలో ఆకృతి చేర్చి పైశాచిక దృష్టి చెందుతూ ఎంద్రాలు వదిలిన బలమును సంద్రాలకు మళ్ళించిండు ఎంద్రాలు వదిలిన బలమును సంద్రాలకు మళ్ళించిండు సునామీ వేసే ప్రళయము కాలగుడే పరిచయించు ఏమైపోతున్నదో ఎటు పయనిస్తున్నదో ఏమైపోతున్నదో ఎటు పయనిస్తున్నదో నేల మీద జీవకాదుల ఉదియాడేసిండు గగనతలం ఎగిరే పక్షుల రెక్కలనే విరిచేసిండు సకల సౌఖ్యముల నాశించి సృష్టిని సంపజేసెను సకల సౌఖ్యముల నాశించి మూసిగ పితపటాలనే నీ కీర్తిని ఎత్తుతున్నది నటబడిలో నారిస్తూ మరల పునర్జన్మనిస్తది ఏమైపోతున్నదో ఎటు పయనిస్తున్నదో ఏమైపోతున్నదో ఎటు పయనిస్తున్నదో ఏమైపోతున్నదో ఎటు పయనిస్తున్నదో ఆదికి ఇది పాదురా సాగంటే ఏదునా
తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక యువజన
ఉడికిపోయిన బంధమా చిదిరిపోయిన సేవమా ఎడబాసిన గీతమా ఎదల నిండ గాయమా పువ్వులు పుప్పొడిలా పువ్వులు పుప్పొడిలా పవిత్ర బంధమా పరమాత్ముని రూపమా గురు తెలంగాణమా కోట్లాది ప్రాణమా గురు తెలంగాణమా కోట్లాది ప్రాణమా గురు తెలంగాణమా కోట్లాది ప్రాణమా రాజు हमारा गवर्नर मां पालन मां के గోలమా అమర వీరుల స్వప్నమా అమర వీరుల స్వప్నమా అమర వీరుల స్వప్నమా అమర వీరుల కాళోజీ చిత్రపటానికి పుష్పాంజలి ఒకవైపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సాహిత్యాభిమానులకు కాళోజీ అభిమానులకు తెలంగాణ సాంస్కృతిక సంస్కార ప్రేమికులకు దీపాంజలి మరోవైపు జ్యోతి से ज्योति जगाते चलो జ్ఞాన్ కి గంగా వహాతే చలో జ్ఞానం ఎప్పుడు ఒక కాలానికి ఒక వ్యక్తికి ఒక బృందానికి ఏదో ఒక సమూహానికి పరిమితం కాదు జ్ఞానం ఎంత విస్తరిస్తే ఆలోచన అంత విస్తృతమవుతుంది ఆలోచన అవగాహన జ్ఞానంతో మనిషి మనిషిగా మారుతాడు అన్న కాళోజీ స్ఫూర్తిని కాళోజీ కీర్తిని గుర్తు చేసుకుంటూ సాగిపోవుటే బతుకు ఆగిపోవుటే చాలు సాగిపోదలసిన ఆగరా దిశటప్పుడు ఆగిపోయిన ముందు సాగనే లేనప్పుడు వేచి ఉండిన పోను నోచుకోనే లేవు తొలగితో వెంబడించు త్రోసుకొని పోవలేను బతుకు పోరాటము పడకు ఆరాటము బతకదలచిన పోరు సుతారం తప్పదు చూపదలసిన జోరు రేపంత ఒప్పదు అన్న కాళోజీని గుర్తు చేసుకుంటూ ఇప్పుడు ఈ సాహిత్య వేదికకు వేచేసిన అందరూ కలిసి నిలబడదాం అందరూ నిలబడిన తర్వాత గొంతెత్తి తెలంగాణ గీతాన్ని పాడదాం తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక భాషా శాఖ సాంస్కృతిక సమితి చైర్పర్సన్ డాక్టర్ వెన్నెల గద్దర్ గారు భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ మామిడి హరికృష్ణ గారు వారి నేతృత్వంలో సాగుతున్న కళాకారుల తెలంగాణ రాష్ట్ర గీతం
తెలంగాణ పరిమళాన్ని ఈ పాటలు అందిస్తారు. సభాధ్యక్షులు, ఈనాడు ఎంతో ఘనంగా రాష్ట్ర వ్యాప్తంగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కళాకారుల సమస్యలు, కళాకారులకు గుర్తించి కళాకారుల వెంట ఉంటూ ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న మా మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారికి మనందరం కళాకారుల చప్పట్లతోటి సార్కు అభినందిస్తూ ఎంతో ఉత్సాహంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి ఉత్సవాలు జరుగుతున్నాయి. పూసిన పున్నమి వెండల వీణ తెలంగాణ వీణ వాసిక చరితల వెలుగొందిన గత వైభవాల కోన పదగతల వాణి స్వరజతల వేణి ముప్పొంగి మురిసె ముల్లముల వాణి తాళాల గోల తరుమూలయాల సంబూరమాడి సింగిడి నేలారే మోదుగు పూల వసంతలేల తంగెడు పూల బంగారు నేల జమ్మి కొమ్మన పాల పిట్టల గంతులేసి ఆ జింక పడుకుల ఇడుపు ఇడుపున జానపదముల ఇంపుగా పూసిన కవన వనములు ఎగిసి పారే నిన్ను ఏరులు పూగి ఆడగొమ్మ ఊరులు బుద్ధుని పాదపు ముద్దల బండ మన పరికిరి కొండ పద్మనాయకుల దేవర కొండ మీకి రాచకొండ కొరుడు పాకతిరి దగ్గర పాద వర్తమానమును తెలిపిన బోధ యాదగిరి నలు సన్న మొక్కులు జానుపాడు సై జన్న సుక్కులు బడిబడి కలబడి కుడయ్యన మలబడి గడీల పౌరులు దించిన కరములు పడి పడి పరుగులు వెట్టి తులుములు నది కొండ నీటితో నిండా ఊరు ఊరు నా పైరులు పంట కరుముల మరుగుల చెరువులు దూరం నల్లగొండ వరి తరిమాగానం పారే వాగులు పచ్చని కొండలు పరిమళమైన పూలగాలులు కీసర గుట్టలు హరికీర్తనలు శిలతత్వములు అనంతగిరిలు భూమిలో దాగిన సల్వ కొండలు తాండూరు షాబాదు బండలు కుంకుమ కన్నా మెత్తని తుక్కులు కూరలు గాయల కుప్పల రాసులు రంగారెడ్డి నేలకు విలువ కుంచములతో బంగారము కొలువ పాలకుర్తి కవలము వేల భాగవతం కనపోతన నీల సమ్మక్క సారక్కల తెగువ సరువాయిప పన్నను మడువ ఓరుగల్లు అడుగడుగున గుళ్ళు తలుసుకుంటే పులకించెను వల్లు మేటి ఏలికల శాతవాహనుల కోటి లింగముల పురమీలేల కోడెముడు పులకు భజన కొలుపులకు వరములిచ్చే రాజన్న లీల ఊరి ఊరులోన ఉప్పును మించినట్టి కోట ఉపికే చరితల ఊట సిరిసిల్ల మక్కాల నేత వేలికి ఎత్తిన సొగసుల పూత కవనం పూనము ఎల్లలు దాట కరిమునలో దేవికి బాట జ్ఞానపీఠమై పూసిన తోట తెలుగు పరిబొమ్మలికే కృష్ణవేణి ముఖద్వారం కుప్పడి మించిన ఇస్కరేణువుల అందమైన తుండి తీరం మన్యం పొండ సిరిసన గల్ల గట్టు బొమ్మకి జోగులాంబ రామగిరి శ్రీరంగపురము నల్లమల సలేశ్వర తీర్థం తరాలు గడిచిన వాడని కూడల ఊయలలు పెట్టిన మర్రి పాలమూరు తల్లి మన పాలమూరు తల్లి కుమరం వీరు జోడని కాటు గిరిజన వీరు చరితను చాటు మిత్రం జాతి తప్పదు నీటి నడిపించే నా బోబాజోని కోలు కోలం తోటి అంతం సాగినంతం నిర్మల్ చిత్రం చిట్టా చిట్టా రేపు అన్నమాలు తీర్చిన మాకు ఆదిలాబాద్ వడివేసోతూ చాలా విష్ణు కుంకిడి ఏల పంట చేయ తలుపు మల్లె పరవశించి కులుపు గలగల గలగల పైరు కలగల నిజామాబాద్ కుసిరలో కలగల వర్ణశాల సీతమ్మాడుగులు భద్రాచలముల నిత్య వేడుకలు కోనలెంటకు దారి పలుకులు పగలే నీడలు పంచిన చందం పచ్చని టేపు గొడుగులే అందం అగ్గిబాబులు గొప్పు నెలుపులు పాలు మంచేల పంచవెలుపులు గిరిజన జాతుల ఆయువు పట్టు ఆశయాలు మీద పూసిన చెట్టు కనుక రోజులకు తరగనిగట్టు ఉద్యమాల కమ్మిట్టు మంజీరా కంజీరనాథం సింగూరు జల పొంగుల సాధుల తంత్రం సంగమ క్షేత్రం ఏడు పాయల శైవం మాటలు పాటలు పోటే ఇచ్చిన నేతల కవులకు ఇచ్చిన జిల్లా తల్లి మెదకు జిల్లా మరి ఉద్యమాల జిల్లా చార్మినారు మక్కా మసీదు పురాణములు దేవరపాయి కొబ్బరి తోటలను ఇచ్చిన మూట ఉస్మాన్ సాగర్ కంటి పేట గోల్కొండల ఎగిరే జెండా ఆశలు విరిగిన ప్రదేశలిందా నెలూరు రమాదేవి గారు
కార్టూనిస్ట్గా రమగా ప్రసిద్ధులు. ఉమ్మడి వరంగల్ జిల్లా స్టేషన్ గన్పూర్ వారి స్వస్థలం. పుట్టింది హైదరాబాద్ అయినా మరి పల్లెలు వదలని దశాబ్దాల జీవితం వారి సొంతం. ఇప్పటికీ ఎక్కడ పనిచేసినా ఊర్లు పట్టుకొని వారి మనసు పటిష్టంగా ఉంటుంది. తల్లిదండ్రులు శ్రీమతి శకుంతలాదేవి కీర్తిశేషులు లేఖతో రామచంద్రరావు గారు, భర్త కీర్తిశేషులు వేముల దేవేంద్ర గారు, చిరంజీవులు ధ్రువచేతి నయంతి వారు కూడా సాహిత్య సంస్కారశీలులు. ఎస్ఎస్సి వరకు స్టేషన్ గన్పూర్లో చదివి రెడ్డి కాలేజీలో అనంతరం ఎంఏ అకాడమిక్స్ కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి సిఐఐ ప్రొఫెషనల్ కోర్స్ చేసి సీనియర్ బ్యాంక్ మేనేజర్గా ఆంధ్ర బ్యాంక్లో దశాబ్దాల పాటు సేవలు అందించి ఇప్పటికీ బ్యాంక్ ఉద్యోగులకు శిక్షణ అందజేస్తున్నారు. భాషా విద్యార్థులకు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్న వీరు మనసు భాష రమణీయం, మనసుకు మధ్య చినుకులు, తల్లివేరు, కాళేశ్వరి కథలపై మోనోగ్రాఫ్, అష్టవర్ణం, రామాయణం లాంటి అనేక సాహిత్య సంపదలు సొంతం చేస్తున్న రమాదేవి గారిని కాళోజీ పురస్కారంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సత్కరించింది. రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రుల చేతుల మీదుగా ఈ సన్మానం జరిగింది. సన్మానంలో మనమందరం కూడా పాల్గొన్నాం. మరోసారి కరతాళతో రమాదేవి గారిని మనం అభినందిస్తూ అభినందనలు అందజేస్తూ నేటి ముఖ్య అతిథి గౌరవనీయులైన జూపల్లి కృష్ణరావు గారి సందేశం, తర్వాత రమాదేవి గారి స్పందన ఉంటుంది. ఈనాటి కాళోజీ గారి 111వ జన్మ దినోత్సవం సందర్భంగా వేదిక పైన ఆశీనటువంటి శ్రీ రియాజ్ గారు, రాష్ట్ర గ్రంథాల సంస్థ చైర్మన్, అట్లాగే శ్రీ ఎన్ బాలాచారి గారు, కార్యదర్శి, తెలంగాణ సాహిత్య అకాడమీ, శ్రీ పొట్టపల్లి శ్రీనివాసరావు గారు, సాహిత్యవేత్త గారు, శ్రీ విఆర్ విద్యార్థి గారు, కాలేజ్ ఫౌండేషన్ కార్యదర్శి, ఈనాటి సన్మాన గ్రహీత శ్రీమతి నెల్లుట రమాదేవి గారు, ఈ సందర్భంగా ఇక్కడ చేసినటువంటి కళాభిమానులకు, రచయితలకు, రచయితలందరికీ, మీడియా మిత్రులందరూ కూడా మీ అందరికీ నమస్కారాలు. రమాదేవి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. మరి కాళోజీ గురించి, వారి గురించి ఏం మాట్లాడిన కవులు, నేను పండితుడి కాదు, వాళ్ళకి పాములు. మరి కాళోజీ గారి ఒక జీవిత ప్రస్థానాన్ని మనం దర్శించినప్పుడు, అన్యాయాన్ని ఎదిరిస్తే నా గొడవకు సంతృప్తి. నా గొడవ అంటే అక్కడ వారి మాటల్లో సమాజం గొడవనే వారి గొడవగా, వారి యొక్క అంతరార్థం. అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తి ప్రాప్తి, అన్యాయాన్ని ఎదిరించిన వాడే నాకు ఆరాధ్యుడు అంటూ కాళోజీ గర్వంగా తన కవితా సారాంశాన్ని ప్రకటించుకున్నారు. కళాన్నగా ప్రసిద్ధులైనటువంటి ఆయన గాంధేయవాడు. వీరు మిక్కిలి సున్నిత మనస్కులు. తెలుగు అంటే ఆయనకు చాలా ఇష్టం. తెలంగాణలో జరిగిన గ్రంథానోద్యమంలో, భాషోద్యమంలో కీలక పాత్ర పోషించారు. బడి పలుకుల భాష కాదు, మనకు పలుకుబడుల భాష కావాలని నినదించిన వ్యక్తి ప్రజాకవి కాళోజీ గారు. తన జీవిత కాలంలో జరిగిన ప్రతి ఉద్యమాన్ని ఊపిరిగా మార్చుకొని వాటిలో తన వంతు పాత్రను చురుగ్గా పోషించారు కాళోజీ గారు. చేసుకుని సామాజిక సమస్యలను స్పష్టమైన అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు. రచయిత్రిగా ఆమె మాటల్లో ఆలోచన, ఆందోళన, ఆశ, ఆత్మవిశ్వాసం కలగలిపి కనిపిస్తాయి. నెల్లుట రమాదేవి గారి రచనలు ఒకవైపు సాహిత్య మాధుర్యాన్ని అందిస్తే, మరోవైపు సామాజిక బాధ్యతను గుర్తు చేస్తాయి. ఇది కాళోజీ గారి సంప్రదాయాన్ని కొనసాగించడం చెప్పవచ్చు. నాడు కాళోజీ నారాయణ గారి యొక్క అవార్డు కేవలం ఒక పురస్కారం మాత్రమే కాదు, ఇది సత్యానికి, న్యాయానికి, మానవతకు అంకితమై రాసిన కళానికి లభించే గౌరవం. ఈ అవార్డు ద్వారా ప్రభుత్వం సాహిత్యాన్ని మాత్రమే కాదు, సమాజాన్ని మేల్కొలిపి ఆలోచన సంపదను కూడా సన్మానిస్తోంది. ఈ అవార్డు యువ రచయితలకు, కవులకు ఒక పెద్ద ప్రేరణ. సాహిత్యం కేవలం పుస్తకాల కోసం కాదు, సమాజ మార్పు కోసం అనే సత్యాన్ని కూడా గుర్తు చేస్తుంది.
తెలంగాణ సాహిత్య యొక్క వారసత్వం అనేది కవిత్వానికి, గేయాలకు, వచనానికి పుట్టింది. సాంప్రదాయ కళలు, జానపద గీతాలు, సాహిత్య సంపదతో మన రాష్ట్రం ఎప్పుడూ ముందుంటుంది. మరి ఈ సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. అంటే రచనలు, కవితలు, వ్యాసాలైనా, కార్టూన్లైనా సమాజంలో పరివర్తన కోసం తెచ్చేటువంటి వీటిని కాపాడుకోవాలంటే కవులను, కవితలను కూడా ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రభుత్వాలు కూడా చేస్తా ఉన్నాం. కానీ ఇది సరిపోవడం లేదు. ఇది చేసినటువంటి కవితల్ని, కవిత్వాన్ని ఈరోజు అందరూ కూడా టీవీలకు అతుకుపోతా ఉన్నారు, వాట్సాప్లకు, సెల్ ఫోన్లకు అతుకుపోతా ఉన్నారు. అందుకే ఇది కేవలం 4 గోడల మధ్య ఉండడమే కాకుండా వీటిని సోషల్ మీడియా ద్వారా ప్రతి సమాజంలో ఉండే ప్రతి వ్యక్తికి చేరవేసే పద్ధతులు. అట్లాగే ఈరోజు ఎన్నో రకాల ఇన్ని రకాల ప్రచురణలు, ఇన్ని రకాల ఎన్నో కూడా సమాజంలో మార్పు వస్తున్నట్టు మాత్రం నాకు కనపడడం లేదు. నా శాఖ కూడా కల్చరల్ శాఖ. కల్చర్ అంటే ఏదో ఆట, కల్చర్ శాఖ అంటే ఆట పాటల మంత్రి అనుకుంటారు. కల్చర్ అంటే సంస్కృతి అంటే జీవన విధానం. ఈ జీవన విధానమైంది ధ్వంసమైంది. ఒకనాడు అంటే భారతదేశానికి స్వాతంత్రం రాకముందుకు ఏదైతే స్పృహ ఉందో, సామాజిక సేవ కావచ్చు, స్పృహ కావచ్చు, మరి ఈనాటి కాళ్ళు లాంటి మహానుభావులు వాళ్ళ యొక్క జీవితాలే త్యాగం చేసి మరి ఈనాడు ఉన్నటువంటి రుగ్మతలు ఎలా వీటన్నిటి ఈ మార్పు రావాలని ప్రధాన కారణం, ప్రధాన యొక్క అంటే రా మెటీరియల్, ముడి పదార్థం ఏంటి? విద్య, ఎడ్యుకేషన్. ఇలా ఎడ్యుకేషన్ ఎటు ప్రయోగిస్తూ ఉంది? మార్కులు, ర్యాంకులు, సీట్లు, ఉద్యోగాలు. అంటే లైఫ్, వాట్ ఈజ్ లైఫ్? జీవితం అంటే మనిషి తనను తాను సంస్కరించుకొని సమాజాన్ని సంస్కరించడం నేర్పేది విద్య. ఒక పార్శ్వం. రెండవది జీవితం అనేది ఒకటే. మరి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది నమ్ముతారు కానీ పునర్జన్మ అనేదాన్ని రీబర్త్ ఉందో లేదో ఐ డోంట్ బిలీవ్. ఈవెన్ ఒకవేళ పునర్జన్మ ఉంటుంది అనుకున్నా, ఉన్న జీవితాన్ని సార్థకం చేసుకోకపోతే పునర్జన్మ గురించి ఆలోచన ఎందుకు? ఉన్న జన్మ సార్థకం కావాలంటే అంటే ఆప్టిమం యూటిలిటీ ఆఫ్ ది హ్యూమన్ స్ట్రెంగ్త్, వెల్త్ అండ్ బ్రెయిన్ సమాజానికి ఉపయోగపడాలి. అది జరగడం లేదు. కాబట్టి నా విజ్ఞప్తి కవులకు, కళాకారులకు అందరికి కూడా మరి బాణీలు అంటే మరి దాన్ని ఏ విధంగా సంబంధంగా తెలియదు కానీ కొంత మార్పు రావాల్సిన కొద్ది రకరకాల రుగ్మతలు ఉన్నాయి. ఈరోజు నాకు చదువుకుంటే వాళ్ళందరూ కూడా గంజాయి, రకరకాల వ్యసనాలు, రకరకాల దుర్ఘటనలు, రకరకాల అఘాయిత్యాలు. ఇది కేవలం ప్రభుత్వం ద్వారానే మార్పు రావడం సాధ్యం కాదు. ప్రభుత్వం ద్వారానే 4 కోట్ల మంది ప్రజల ఆలోచన విధానాన్ని కేవలం ఒక పోలీసు వ్యవస్థ ద్వారానే మార్పు రావడం సాధ్యం కాదు. అది సాధ్యమయ్యేది కవులు, రచయిత్రులు, కళాకారుల ద్వారా సాధ్యమవుతుంది. కాబట్టి దాన్ని మీరు ఏది రచించిన సమాజ మార్పు కోసం తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం తరఫున కల్చరల్ శాఖ ద్వారా ప్రతి వ్యక్తికి, ప్రతి ఇంటికి చేరవేసేటువంటి కార్యక్రమం చేస్తామని చెప్పని ఈ వేదిక ద్వారా మీ అందరూ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క దానికి సపరేట్గా ఈ మధ్యకాలంలో ఒక కవులతోటి ఒక కమిటీ కూడా వేయడం జరిగింది, సలహా మండలి. దాని ద్వారా ఒక శ్రీకారం చుట్టడం జరిగింది. ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ యొక్క పరివర్తన తెచ్చేటువంటి మహానుభావులు, గొప్ప గొప్ప వాళ్ళలో
వాళ్ళని తీసుకెళ్లి అక్కడ ప్రతి నియోజకవర్గంలో కనీసం ఒక 20-25 వేల మంది ప్రతి గ్రామం నుంచి కూడా ఇటు రైతు సంఘాలు కావచ్చు, మహిళా సంఘాలు కావచ్చు, యువజన సంఘాలు కావచ్చు, విద్యా సంఘాలు కూడా అందరినీ కూడా రప్పించే కార్యక్రమం చేసి వాళ్ళకు ఎదురుగా కళ్ళ కట్టినట్టుగా వాట్ ఈజ్ లైఫ్, వాట్ ఈజ్ ఎడ్యుకేషన్, ఈ రోజున ఎన్నో రూపాయలు ఇంత చేస్తా ఉన్నా కూడా ఇటు ప్రభుత్వం రకరకాల వేల కోట్లు కాదు 1,00,000 కోట్ల సోషల్ స్కీమ్స్ రకరకాల అందిస్తా ఉన్నారు, రకరకాల పథకాల ద్వారా, రకరకాల స్కీమ్ల ద్వారా. ఇంకోపిన వాళ్ళ సంపాదన తరతరాల నుంచి తాత ముత్తాతలకి అయినా కూడా ఎవరు సంతోషంగా లేరు. ఎవరు కూడా ప్రతి ఒక్కరు అప్పున్న వాళ్ళు చేయదంటే 99% చేస్తాం. సో ఈ రుగ్మతలను ఈ యొక్క సామాజిక స్పృహ ద్వారా తీసుకురావాల్సి వస్తుంది. కాబట్టి మీ అందరికీ ఈ వేదిక ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి ఇక్కడ వేదిక ఉన్న వాళ్ళైనా, వేదిక ముందున్న వాళ్ళైనా, రాని వాళ్ళైనా అందరికీ మీకు ఏదైతే మీ దగ్గర సమాధానానికి అందియాలని ఉంటుందో అది మా శాఖకు అప్పగించండి. మేము ఇన్వాల్వ్ చేసి దాన్ని ప్రజల్లో సమాజంలో మార్పు తెచ్చే ప్రయత్నం చేస్తామని చెప్పని ఈ వేదిక ద్వారా మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తూ మరొకసారి రమాదేవి గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ వరడా, థ్యాంక్ యూ వెరీ మచ్. గౌరవనీయులైన అమాత్యమయ్యులు, ముఖ్య అతిథి యూపల్లి కృష్ణారావు గారు సాంస్కృతిక చైతన్యాన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం పల్లె పల్లెకు మండలాలకు విస్తరించాలని, అటు పర్యాటక ఇటు సాంస్కృతిక సమన్వయంతో సాగాలని అనేక వేదికలపై వారు అభిలషిస్తుంటారు. మరి కళాకారులు, కవులు, సాహిత్యవేత్తలు, సంస్కార హృదయులు తెలంగాణ వికాసం కోసం నిరంతరం కృషి చేస్తూనే ఉంటారని ఈ వేదిక నుంచి వారికి మనవి చేస్తూ, రమాదేవి గారి స్పందనకు ముందు ఆనరబుల్ మినిస్టర్ విల్ బి హ్యాపీ టు నో, గౌరవ మంత్రులు సంతోషిస్తారు. చాలామంది సాహిత్యవేత్తల పుస్తకాలు ప్రచురించిన వాళ్ళు డాక్టర్ అమృతలత గారు, డాక్టర్ ఎల్ఎస్ఆర్ ప్రసాద్ గారు, తెలంగాణ సారస్వత పరిషత్ మంత్రి రామారావు గారు, దేవకీదేవి గారు, శోభా దేశపాండే గారు, రంగరాజు పద్మజ గారు, గోగు శ్యామల్ గారు, డాక్టర్ కేఎల్వి ప్రసాద్ గారు, ప్రముఖ దంత విద్య నిపుణులు రచయిత, పి శ్రీనివాస్ గౌడ్ గారు, దేవరపల్లి వీణవాణి గారు, నండూరు సుందరి నాగమణి గారు, కర్పూరం గోపీధర్ గారు, సులోచన గారు, కోరెడ్డి రంగయ్య గారు, మరకాల యాదయ్య గారు, కన్నగంటి అనసూయ గారు, డాక్టర్ సమ్మెట విజయ్ గారు, సమ్మెట ఉమాదేవి గారు, ఎర్ర నల్లిని గారు, సింగరాజు రమాదేవి గారు, సంజయ్ రెడ్డి గారు, కరవతి సరస్వతి గారు, సంధ్యా విప్లవ్ గారు, గోగు శ్యామల్ గారు, అశోక్ రెడ్డి గారు, కాళోజీ పాత్రధారి వారు, అందులో కిరణ్ బాల్ గారు, విజయ కిషన్ రెడ్డి గారు, సింగరాజు రమాదేవి గారు, విద్యాదేవి గారు, ఎనిశెట్టి శంకర్ గారు, తులపాటి లక్ష్మి గారు, యశోద గారు, ఒద్దిరాజు ప్రవీణ్ కుమార్ గారు, కందుకూరి శ్రీరాములు గారు, అలాగే ఆంధ్ర బ్యాంక్ సీనియర్ అధికారులు రమాదేవి గారి కొలీగ్స్ చాలా మంది వచ్చినారు. పి శ్రీధర్, రంగరాజు పద్మజ, శ్రీదేవి, ఏడుకొండరావు, గీత, అపర్ణ, మార్గరెట్, ఉమామహేశ్వరి. ఈ వివరాలు అందించిన కవి వర్తన ఒద్దిరాజు ప్రవీణ్కు ధన్యవాదాలతో ఇప్పుడు అందరం ఎదురు చూస్తున్న వందనీయ దృశ్యం నేటి పురస్కార గ్రహీత స్పందన. ఇప్పుడు కాళోజీ గారి జీవిత చరిత్రను మా శాఖ ద్వారా ప్రతి గ్రామాల్లో లైబ్రరీ ఏర్పాటు చేసి వారి యొక్క రచనల్ని, పుస్తకాలన్నీ కూడా ప్రతి గ్రామానికి పంపించడం ఏర్పాటు చేసి లైబ్రరీ పెట్టి చెప్పాలి. ధన్యవాదాలు సార్. కాళోజీ జయంతి వేదిక నుంచి అత్యంత ఉత్సాహదాయకమైన సందేశాన్ని వారు మనకు అందించారు. బహుశా సాహిత్యవేత్తలందరి బాధ్యతను కూడా మళ్ళీ గుర్తు చేసిన మంత్రి గారికి ధన్యవాదాలతో పురస్కార స్వీకర్త నిరుక్త రమాదేవి గారి స్పందన. వేదిక పైనున్న ముఖ్య అతిథి సాంస్కృతిక శాఖ మాత్యులు మాన్యులు జూపల్లి కృష్ణారావు గారికి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ మా వరంగల్ సోదరుడు రియాజ్ గారికి, డాక్టర్ నామోజు బాలాచారి గారు మమ్మల్ని అత్యంత ఆత్మీయంగా ఈ మధ్య వారు వచ్చాక సాహిత్య అకాడమీలో చాలా చక్కటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఎంతోమంది కవులను, రచయితలను పిలిచి వారికి, మా వరంగల్లో 10 ఏళ్ల పాటు పనిచేసి ఆకాశవాణి కూడా మా ఇల్లే అనిపించిన దక్షిణామూర్తి గారికి, చిరకాల మిత్రులు, ఈనాటి సభలో ముందుగా మాట్లాడి దాని గురించి వివరించిన
ప్రముఖ కవి, కాళోజీ ఫౌండేషన్ బాధ్యులు మిత్రులు పొట్లపల్లి శ్రీనివాసరావు గారికి, మేము సైనిక కవిగా పిలుచుకునే అత్యంత గౌరవనీయులు కవివర్యులు, ఎయిర్ ఫోర్స్లో పనిచేసి తర్వాత ఎన్ఐటీలో పనిచేసి ఎంతో చక్కటి కవిత్వం రాసి మాకు ఒక దారి చూపిన కాళోజీ ఫౌండేషన్ సెక్రటరీ విఆర్ విద్యార్థి గారికి, వేదిక ముందున్న ఎంతోమంది కవులు, రచయితలు, కళాకారులు, మా బ్యాంక్ సిబ్బంది, నాతోటి కలిసి పనిచేసిన చాలామంది ఇతర మిత్రులు, మా ఊరు నుంచి వచ్చిన వాళ్ళు, మా కుటుంబ సభ్యులు, బంధువులు, ఇంకా చాలా చాలా మంది అందరూ నా మీద ఎంతో ప్రేమగా ఇక్కడికి వచ్చారు. వారందరికి కూడా నేను ఇవాళ నమస్కారం చేస్తున్నాను. కాళోజీ ఒక వైబ్రేషన్. కాళోజీ అంటే కాళోజీ గారిని మొట్టమొదలు నేను అందరికీ ఉన్నంత పరిచయం నాకు ముందు లేదు. ఎందుకంటే నేను పెరిగింది స్టేషన్ గణపూర్లో 10th క్లాస్ వరకు, తర్వాత హైదరాబాద్లో రెడ్డి కాలేజీలో, ఆ తర్వాత ఉద్యోగ రీత్యానే మా సొంత జిల్లాకి వెళ్ళడం జరిగింది. అప్పుడు కూడా నేను మొట్టమొదట బాగా కార్టూన్లు వేశాను, చాలా కార్టూన్లు వేసిన తర్వాత కథలు రాశాను. కాబట్టి కవిత్వం వైపు కొంచెం వెళ్ళలేదు తొందరగా. ఎందుకంటే కవిత్వం అనేది చాలా గొప్ప విషయం. మనకంత పద సంపద, అంత సాంద్రత అదంతా లేదు కాబట్టి కవిత్వం కొంచెం ఆలస్యంగా మొదలుపెట్టాను. శ్రీశ్రీ గారి కవిత్వం, తిలక్ గారి కవిత్వం, గుంటూరు శేషేంద్ర శర్మ గారి కవిత్వం, రకరకాల ఎంతోమంది, సినారే, దాశరథి, ఇటువంటి వాళ్ళు అద్భుతమైన కవిత్వం రాస్తుంటే అది చదువుతూ ఉండొచ్చు కదా, మనం ఎందుకు కవిత్వం అనుకున్నాను. అయితే నేను కవిత్వం రాస్తున్న క్రమంలో కూడా నన్ను బాగా ప్రోత్సహించింది ఆకాశవాణి. ఆకాశవాణిలో కవితలు చదివే అవకాశం వచ్చింది. అట్లాగే శ్రీలేఖ సాహితీ శ్రీరంగస్వామి గారు చాలా తరచుగా కవులందరినీ పిలిచి కవి సమ్మేళనాలు ఏర్పాటు చేసేవారు. ప్రతి సంవత్సరం ఒక సంకలనం తెస్తే దాంట్లో కూడా తప్పకుండా కవిత ఏమని తీసుకునేవారు. అట్లాంటి ఒకనొక సందర్భంలో ఈ సభలో ఉన్నారు డాక్టర్ కేఎల్వి ప్రసాద్ గారు. ఒక సభలో కవిత చదివితే, మీరు కవిత్వమే బాగా రాస్తున్నారు, మీరు కార్టూన్లు కథలు పక్కకు పెట్టి కవిత్వమే రాయండి అని చెప్పారు. అట్లా కవిత్వం రాస్తున్న సందర్భంలో కొంచెం ధైర్యం వచ్చాక, అంటే ధైర్యం రాకముందు కాళోజీ గారిని కలిశాను. ఎందుకంటే కాళోజీ గారి అబ్బాయి రవికుమార్ మా బ్యాంక్ ఎంప్లాయీ, మాతో కలిసి పనిచేసేవారు. 2-3 సార్లు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఈమె మంచి కవిత్వం రాస్తుంది అని ఆయన చెప్పారు. చెప్తే కాళోజీ ఎంత సింపుల్గా ఉంటారంటే ఇక్కడ అందరికీ తెలుసు, నాకే ఆయనతో చివరి రోజుల్లో ఎక్కువ పరిచయం కలిగింది. అయితే ఏం రాసినావు బిడ్డ, ఒకటి చదువు అని అన్నారు. అన్నప్పుడు నేను ఒక కవిత, పిడికిలి బిగించే ఎత్తే పిడికిళ్ళే కాదు, భుజం తట్టి ఓదార్చే చేతులు కూడా కావాలి, మంచినీళ్ళు ఇచ్చే మండువాలు కావాలి అని ఒకటి రాశాను. చాలా బాగుందమ్మా, నీ పదప్రయోగం మంచిగా ఉంది అని. ఆ రోజు కవులు ఎట్లా ఉండాలి, ఎట్లా ఉండొద్దు, భాష పదాడంబరానికి పోవద్దు, నువ్వు చాలా సరళంగా కవిత రాస్తే అట్లనే రాయి, నీ మనసులో ఏ భావం వస్తే అదే రాయి, తప్పకుండా నువ్వు రాసేదానికి ఒక ప్రయోజనం ఉండాలి అని చెప్పారు. నేను అది చాలా గుర్తుపెట్టుకున్నా. ఆ తర్వాత మిత్రమండలిలో నేను 4-5 సార్లు నా కవిత చదివినప్పుడు కాళోజీ గారు చాలా వాళ్ళ ఇంట్లోనే మిత్రమండలి సమావేశాలు అయ్యేవి. నా ఉద్యోగ రీత్యా నేను అన్నిసార్లు వెళ్ళలేకపోయేదాన్ని, కానీ నేను వారి ముందు కవిత్వం చదివింది 4-5 సార్లు. బిడ్డ అనేటోళ్ళు. ఒకసారి ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు ఏం చేస్తున్నావు అంటే, బ్యాంక్ నుంచే వాళ్ళ ఇంటికి పోయినా డైరెక్ట్గా. ఏమైంది, పైసలు పైకి వచ్చినా ఈ కవిత్వం అడుక్కుపడ్డదా అంటే ఆయన ఎంత సూటిగా మాట్లాడేదంటే, ఆయన ఏమనుకుంటాడో అదే అంటూ ఉండేవాడు. లేదు లేదు బాపు రాస్తా అని నేను అన్నాను. అంటే మనకు పైసల పట్ల ఎక్కువ వ్యామోహం ఉంటుందేమో అని ఎప్పటికప్పుడు ఆయన ఒక చురుక అంటిస్తూ ఉండేవాడు. ఆ తర్వాత రోజుల్లో
ఆయన చూపిన బాట, ఆయన పుస్తకాలు చదివి తెలుసుకున్నాను. ఆయన వ్యక్తిత్వం ఎంత గొప్పది అనేక సమావేశాలకు పోయినప్పుడు తెలుసుకున్నాను. మీటింగుల్లో కూడా అంతే, పక్కకు కూర్చుంటే లేచిపోయి 2-3 వరుసల వెనుక కూర్చోబోతుంటే అయ్యో పెద్దోళ్ళు వస్తారు కదా, ఎవడు పెద్దమ్మ, ఎవడు పెద్ద, ఎవడు గొప్ప, ఎవరు తక్కువ, కూర్చో, మొదలు వచ్చిన వాళ్ళే ఫస్ట్. ఆయన విధానం, నువ్వు మొదలు వచ్చినావు కదా, నువ్వు వాళ్ళ కొరకు వెయిట్ చేసి అప్పుడు వెనుక పోతావా అని అంటుండేవాడు. కాళోజీ గారి దగ్గర మనం నేర్చుకోవాల్సింది నిజాయితీ, నిర్భీతి. అవతల వాడు ఎంత గొప్పోడైనా, ఎంత గొప్ప పదవిలో ఉన్నా, ఏదైనప్పటికీ అన్యాయం జరిగినప్పుడు నిలదీసేటువంటి ఒక గొప్ప శక్తి కాళోజీ. ఆయన వరంగల్కే కాదు, తెలంగాణకే కాదు, అసలు యావత్ భారతదేశంలో ఒక కవికి పద్మవిభూషణ్ వచ్చిందంటే ఎవరికైనా వచ్చిందండి? భారతరత్న తర్వాత అత్యున్నత అవార్డు పద్మవిభూషణ్ ఒక ప్రజాకవికి రావడం అనేది ఎంత గొప్ప. పొద్దున బాలాచారి గారు కూడా అదే చెప్తూ ఉన్నారు. అటువంటి కవి ఆయన తలుచుకుంటేనే మనకు ధైర్యం వచ్చేది. ఆయన రాసినటువంటి కవిత్వం చాలా మంది చదవాలి. కవిత్వం అంటే ఏదో మనకు నోటికొచ్చిన పదాలు రాయడం అనే కాదు. ఆయన సరళమైన పదాలు రాసినా కూడా దాంట్లో చాలా బలం ఉండేది. ముఖ్యంగా ఆయన ఎంత నిర్భీతి అంటే, నిజాం ప్రభుత్వంలో ఆయన వరంగల్లో నిషేధించిన టైంలో ఆయన వినాయక చవితి ఉత్సవాలు చేశారు. అట్లానే కొన్నిసార్లు ఆయన నచ్చకపోతే ఎంత గొప్పోడైనా వాళ్ళని ఏమి ఖాతరు చేసేవాడు కాదు. అటువంటి గొప్ప వ్యక్తి కొరకు నేను ఒక 3 లైన్లు రాసుకున్నాను. ఈ సందర్భంగా అది నేను చదవాలి. గుండె జారి గుబగుబలాడినప్పుడు 4 రోడ్ల నడుమ ఉన్న నిన్ను చూస్తే చాలు, కలేజా కణకణాన నిండుతుంది. నప్పతట్లోళ్ళు 4 దిక్కుల కూడి నిరాశ నూరిపోసినప్పుడు నువ్వు యాదికొస్తే చాలు, పారిపోయిన ఆశ పరిగెత్తి వస్తుంది. తలకాయ తాకట్టు పెట్టినాక తకమిక అవ్వకుండా నిన్ను దలిస్తే చాలు, అమ్ముడు పోయిన అక్షరాలు సుత అగ్గి కణాలై మండుతాయి. దిక్కు తోచక దిమాగ్ ఖరాబ్ అయినప్పుడు నువ్వు తలపుకొస్తే చాలు, తుమ్మలు చుక్కై జిల్లేడు చీలి బాటలు పరుస్తాయి. బాంచన్ కాల్మొక్త బతుకులకు బరాబరి నేర్పినోనివి, వంగిపోయిన నడువులను ఎలుగర్ర లెక్క నిలబెట్టినోనివి, ఉరిమిన మబ్బు లెక్క నీ మాట, ఎన్న ముద్ద లెక్క నీ మనసు. ఎన్నేళ్లు బతికితేంది కాళోజీ, ఎట్లా బతికినావన్నది నీ లెక్క. అటువంటి కాళోజీ చనిపోయినప్పుడు ఆ రోజు మొత్తం వరంగల్ రోడ్లన్నీ కూడా జనంతో నిండిపోయినాయి. మామూలు మనుషులు కూడా మెడికల్ కాలేజ్ దాకా ర్యాలీతో వచ్చి ఆయన పార్థివ దేహాన్ని కాకతీయ మెడికల్ కాలేజ్కి ఇచ్చిన దృశ్యం ఇంకా కూడా మాకందరి కళ్ళల్లో ఆడుతూ ఉంది. అటువంటి ఒక గొప్ప వ్యక్తి, తెలంగాణ వైతాళికుడు, ఒక యుగకర్త, అలాంటి కాళోజీ పేరు మీద ఈ అవార్డు తీసుకోవడం, ఇది మొన్న ప్రకటించినప్పటి నుంచి నాకు సంతోషం కన్నా ఎక్కువ నేను చాలా గౌరవంగా దీన్ని భావిస్తూ ఉన్నాను. ఒక అవార్డు ఒక పేరు మీద పెట్టారంటే ఆ అవార్డు ఎవరి పేరు మీద పెట్టారు, వాళ్ళ వ్యక్తిత్వాన్ని బట్టి కూడా ఆ అవార్డుకు చాలా గౌరవం పెరుగుతుందని నేను అనుకుంటా. కాళోజీ అవార్డు అనగానే ఒక మామూలు వాళ్ళు కూడా, మా దగ్గర మా పల్లెటూళ్ళలో యూత్ కాంగ్రెస్ పిల్లలు అది తెలిసిన 10 నిమిషాలకు మా ఇంటికి వచ్చి అందరూ నాకు ఒక బొకే ఇచ్చి ఇట్లా అభినందించారు, మా ఊరు ఆడబిడ్డకు వచ్చింది అని. అంటే ఒక చాలా మంది మనం ఏదో అనుకుంటాం, పెద్ద పెద్ద అవార్డులు లేకుంటే జాతీయ ఫిలిం అవార్డ్స్, ఫిల్మ్ఫేర్ అవార్డ్స్, ఇంకోటో. ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒక కవిని గుర్తించి ఒక గొప్ప మహాకవి, ప్రజాకవి పేరు మీద ఒక అవార్డు ఇవ్వడం. గత 10 సంవత్సరాలుగా నాకంటే ముందు చాలా గొప్ప కవులు, గొప్ప రచయితలు ఈ అవార్డు తీసుకున్నారు. మా వరంగల్ నుంచే అంపశయ్య నవీన్ గారు, రామ చంద్రమౌళి గారు తీసుకున్నారు. అట్లనే ప్రముఖ ప్రజా గాయకుడు ఉమ్మడి వరంగల్ నుంచి జయరాజు గారు తీసుకున్నారు. నల్గొండ నుంచి అమ్మంగి వేణుగోపాల్ గారు, లాస్ట్ ఇయర్ నలిమెల భాస్కర్ గారు, గోర టెంకన్న గారు, శ్రీరామోజు హరగోపాల్ గారు, డాక్టర్ సీతారాం గారు, ఇట్లా ఎంతో మంది గొప్ప కవులు తీసుకున్నారు. అయితే ఈ సంవత్సరం మొదటిసారిగా కాళోజీ అవార్డు ఒక మహిళకి ఇవ్వాలనుకోవడం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, కమిటీ తీసుకున్న నిర్ణయం, అది చాలా. అందుకు నేను మొత్తం
కవయిత్రులందరి పక్షాన, రచయితులందరి పక్షాన కూడా నేను మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఆడవాళ్ళని మెయిన్ స్ట్రీమ్లో చాలాసార్లు లెక్క పెట్టారు, వాళ్లకు పక్కన పెట్టేస్తారు. వాళ్ళ కృషిని, వాళ్ళ ప్రతిభను గుర్తించడంలో చాలాసార్లు వెనుకకు పెట్టేస్తారు. అలాంటిది ఈసారి నాకు ఇవ్వడం, ఈ అవార్డు ఇవ్వడం, ఇది నాకు మాత్రమే కాదు, మా ఓరుగల్లు కవులు, రచయిత్రులు, కవయిత్రులు, మొత్తం మా తెలంగాణ కవయిత్రులు, రచయిత్రులు అందరికీ దక్కిన గౌరవంగా నేను అనుకుంటున్నాను. ఇట్లా ఈ కమిటీలో ఇందాకనే చెప్పారు, అందశ్రీ గారి అధ్యక్షతన ఈ కమిటీ నిర్ణయించింది ఏకాభిప్రాయంగానే. అందులో సభ్యులైన మా పుట్టపల్లి శ్రీనివాసరావు గారికి కూడా నేను ధన్యవాదాలు చెప్పుకుంటూ, ఇంత మంచి ప్రోత్సాహం ఇచ్చి ఈ నిర్ణయం తీసుకొని ఇవాళ ఈ అవార్డు నాకు ప్రదానం చేసినందుకు మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారికి కూడా నేను నమస్కరిస్తూ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ సందర్భంగా ఇటీవలే మరణించిన మా వరంగల్ ఆడబిడ్డ అనుషకి రజితక్క, ఆమె కూడా చాలా పోరాటం చేసింది, చాలా కవిత్వం, సాహిత్యము, సంపాదకత్వంలో ఎన్నో పుస్తకాలు తీసుకొచ్చింది. ఎక్కడ కన్నీరు ఉంటే అక్కడికి ఆమె వెళ్ళింది. నిజానికి ఈ సందర్భంలో నేను ఆమెను కూడా, రజితక్కను గుర్తు చేసుకుంటూ ఉన్నాను ఈ సందర్భంలో. కాళోజీకి నిజమైన వారసురాలుగా కూడా ఈ అవకాశం ఇచ్చినందుకు నేను అందరికీ కూడా మరొక మారు కృతజ్ఞతలు తెలుపుకుంటూ, కాళోజీ కేవలం రచనలు చేయడం మాత్రమే కాదు, కథలు రాయడం, కవిత్వం రాయడం, ఇవన్నిటితో పాటు మన చుట్టూ ఉన్న సమాజంలో ఇంకా కూడా ఇందాక మంత్రివర్యులు చెప్పినట్టు చాలా మంది ఇంకా బాధలు పడేవాళ్ళు ఉన్నారు. ఒకప్పుడు ఆకలికే దొంగతనం చేసేవారు. ఇప్పుడు అన్నీ ఉండి, అన్ని పథకాలు అన్నీ ఉండి, కడుపు నిండినప్పటికీ కూడా చిన్న విషయాల కొరకు దొంగతనం కప్పిపుచ్చుకోవడానికి ఒక 10th క్లాస్ పిల్లవాడు మర్డర్ చేయడం, అట్లాంటి సంఘటనలు జరుగుతున్నాయి. నిజానికి సాహిత్యం గాలి సోకకనే ఇటువంటి పనులు జరుగుతున్నాయి. అది వారు చెప్పింది నిజంగా నిజం. ఏ కాలేజీ, ఏ స్కూల్ విద్యార్థికి కూడా ఒక కవిత అంటే ఏంటో తెలియదు, కథ అంటే ఏంటో తెలియదు, పాట అంటే ఏంటో తెలియదు. అట్లాంటి పరిస్థితిలో మనం ఉన్నాం. దయచేసి దాంట్లోంచి బయటికి రావడానికి ప్రతి పాఠశాలలో విధిగా ఒక గ్రంథాలయం ఏర్పాటు చేసి, ఇదివరకు క్రాఫ్ట్ పీరియడ్, స్పోర్ట్స్ పీరియడ్, గేమ్స్ పీరియడ్ ఉన్నట్టుగా లైబ్రరీ పీరియడ్ పెట్టి ఆ పిల్లల్ని ఆ పుస్తకాలు చదివించి మళ్ళా ఒక వారం రోజులకి అదే క్లాస్లో ఆ పుస్తకం గురించి మాట్లాడమనడమో, రాయమనడమో, దాని గురించి చర్చ చేయడం అనడమో చేస్తే కానీ రేపటి తరం సాహిత్యాన్ని అందుకుంటుంది. లేకపోతే మాలాంటి వాళ్ళు ఎన్ని రాసి కూడా అవి అల్మార్లో పుస్తకాలుగానే మిగిలిపోతాయి తప్ప రేపటి పౌరులకు చేరవు. ఈ విషయంలో గ్రంథాలయ చైర్మన్ గారు కూడా ఆలోచించాలని కోరుకుంటూ, ఎంతో మంది నా మీద ప్రేమతో ఈ అవార్డు నేను అందుకుంటున్నాను అనగానే ఫోన్ల ద్వారా అన్ని సందేశాలు పంపారు. చాలా మంది అభినందనలు, కొంతమంది ఫోన్లు అయితే నేను రిసీవ్ కూడా చేసుకోలేకపోయాను. నిజంగా నాకు ఇవాళ చాలా హృదయం సంతోషంతో నిండిపోయింది. ఈ అవార్డు ఒక ఎత్తు, అవార్డు ఎవరి పేరు మీదనైతే తీసుకుంటున్నానో ఆ కాళోజీ అవార్డు అవ్వడం ఇంకా చాలా సంతోషం, గౌరవం. ఇంతమంది వరంగల్ నుంచి, రకరకాల ప్రాంతాల నుంచి, నిజామాబాద్ నుంచి, తర్వాత వికారాబాద్ నుంచి దేవకి మేడం, అట్లాంటి వాళ్ళు కూడా చాలా మంది వచ్చారు. అందరికీ కూడా పేరు పేరున మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ అవార్డుకు నన్ను ఎంపిక చేసిన కమిటీకి, ఈ అవార్డు నాకు అందించిన మంత్రివర్యులకు, అట్లాగే రాష్ట్ర ప్రభుత్వానికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు.